మిర్జాగూడ కాడ 70 మంది దాకా ప్యాసింజర్లను ఎక్కించుకొని పోతున్న బస్సు కంకర్ లోడుతోని పోతున్న ఆ టిప్పర్ లారీ రెండు గుద్దుకొని ఏం తక్కువ 24 మంది దాకా జీవిడిసిరు కదా. అగో వాళ్ళ సావులకు రోడ్ల శాఖల లాపర్వతనమే కారణమట. రెండు వాహనాలు గుద్దుకునుడుకు సడకల శాఖలకు సంబంధం ఏంటిదే బాలన్న అంటే చెప్తా పండి. ఇగో ఇట్లా టక్కరైన కాడికి వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు ఎట్లా యాక్సిడెంట్ అయ్యింది ఏం కథ అని అరుచుకుంటుంటే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టు జరగవలసిన నష్టం అంతా జరిగిపోయినాక పానాలు పోయినాక పరామర్శకు వచ్చినవా సారు అని ఎమ్మెల్యేను చుట్టుముట్టి సుడిపెడుతుంటే అంటలమంట ఆయన నన్ను చేయగల అనుకున్నాడో ఏమో ఇట్లా ఎట్లొచ్చిండో అట్లనే వెళ్ళిపోయిండట. మరి ఎందుకు ఇట్లా ఎమ్మెల్యే సాబ్ మీదికి మర్రబడుతుండ్రు? కావాలని ఎవరు టక్కర్ పెట్టుకొని పానాలు తీసుకోరు. ఈయననే ఎందుకు ఇట్లా నిలదీస్తుండ్రు అంటే రోడ్డు శాఖ ఓపియలేదు, ఎన్ని మాటల ఈ రూట్ల టక్కర్లు అవుతున్నాయని చెప్తున్నా గానీ షేవల్ల ఎమ్మెల్యే చెవు మీద పేను వారినట్టు కాదు కదా, శిమ వారినట్టు కూడా అనిపించలేదట. ఒకవేళ ఎమ్మెల్యే సారే ముంగడబడి రోడ్డు మంచిగా ఓపిస్తే ఇంత పెద్ద టక్కర్ కాకపోవు, ఇంతమంది పానాలు ఓకపోవు అని ఆ రూట్లో పోతున్న వాళ్ళు ఆవేశంగా రుచుకున్నారట. ఇక ఏం చెప్పాలనో అర్థం కాక ఆడికి వెళ్ళి సారి ఇట్లా వెళ్ళిపోయిండట. పోలీసులను పెట్టి వాహనదారుల దగ్గర దండగలు మంచిగానే వసూలు చేస్తారు, రోడ్డు ట్యాక్సీలు కూడా వసూలు చేస్తారు, టోల్ ఛార్జీలు తీసుకుంటారు. ఇన్నిగానం వసూలు చేస్తున్నోళ్ళు ఆ రోడ్లను ఎందుకు బాగు చేయిస్తలేరో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.